హలో అండి. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్నాం. ఇప్పటి వరకు చాలా ఇమేజెస్లో మనం చూసాం భోగాపురం టెర్మినల్ బిల్డింగ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఇది ఉంటుంది అనేది ఇప్పటివరకు విన్నాం. కానీ దీన్ని ప్రత్యక్షంగా చూస్తే కలిగే అనుభూతి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలండి. ఒకసారి కెమెరా అటు చూపిస్తున్నాం, చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంది టెర్మినల్ బిల్డింగ్ అనేది. ఇటువంటి ఒక అద్భుతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనమంతా గమనించగలుగుతున్నాం. ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఉంటుందని, ముఖ్యంగా మన తీర ప్రాంతాన్ని ప్రతిబింబిస్తూ ఈ రకమైనటువంటి ఆకృతిని ఇక్కడ డిజైన్ చేశారు. సో ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలకు కూడా పెద్దపీట వేస్తూ ఈ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా గుర్తు చేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఈ టెర్మినల్ బిల్డింగ్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నటువంటి ఏటికొప్పక బొమ్మలకు సంబంధించినటువంటిది. అంతేకాదు ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ కూడా మనం చూస్తున్నామండి. ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. అంటే ఈ నీటి సవళ్ళ మధ్య మనం వెళుతూ ఉంటే, అంటే ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని కొండల మధ్య ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ ప్రాంత ప్రజల యొక్క కళలకు రెక్కలు తొడిగే దిశగా ఈ విమానాశ్రయం ఇవాళ ప్రారంభమైంది. నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, మేలేపూడి మండలం, పెద్ద పద్మాపురం గ్రామం నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఈ ఎయిర్పోర్ట్ని చూస్తుంటే వరల్డ్ వైడ్లో నెంబర్ 1లా ఉంది. అంతలా తీర్చిదిద్దారు దీన్ని. మన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకుండా మన పేరుని పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇలా డెవలప్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దీనివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇలాంటి ఎన్నో గ్రేట్ థింగ్స్ మనం అచీవ్ చేస్తే ఇంకా ఎంతోమంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిట్స్ రియలీ అ గుడ్ థింగ్ అండ్ వెరీ గ్రేట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్దగా ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారని. అది మన ప్రధాని మోదీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గ్రేట్ వెల్కమ్స్ ఇచ్చి ఇంత బాగా చేస్తారని ఎవరు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నేను చాలా షాక్ అయ్యాను. చూడగానే చాలా మన తెలుగుదనం ఉట్టుబడేలాగా ఈ ఎయిర్పోర్ట్ని మన దగ్గరలో ఇంత దగ్గరగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు ఎవరన్నా మన ఆంధ్ర నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా ఇక్కడ దగ్గరలో ఉండడం మనకు చాలా సంతోషం. మన ప్రాంతం కల్లా చాలా అయితే అభివృద్ధి అయితే బాగా కనబడుతుందన్న. ఎందుకంటే మన ఆల్ ఇండియా కల్లా ఎయిర్పోర్ట్ అనేది చాలా మందికి ఉపాధి కూడా వస్తుంది. ఇది ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, ఇంకెక్కడికైనా ఇది చాలా పెద్దది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చామండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ లోపల విద్యుత్ కాంతుల ధగధగల మధ్య ఈ ఎయిర్పోర్ట్ని చూస్తూ ఉంటే అత్యద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి వరంగా మారిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లోపల ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకసారి లోపల ఉన్నటువంటి డిజైన్ కానీ మనం గమనించినట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా మనం చెక్ ఇన్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని అన్నీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అరకు కాఫీ, ముఖ్యంగా మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యి అవగానే అరకు కాఫీకి సంబంధించినటువంటి స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ డిజైన్ చూస్తున్నారు కదా మీరు, అసలు అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నామండి, చాలా గ్రీనరీ ఇక్కడ క్రియేట్ చేశారండి. అంతా కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేశారు. ఇక ఈ పైన మనం ఈ లైటింగ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చూసారు కదా, మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కూడా మనం గమనించాం లోపల లైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. అంతేకాదు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఎల్ఈడి వాల్ను కూడా మనం చూస్తున్నాం. ఎంత పెద్ద స్క్రీన్ ఉందనేది మీరు గమనిస్తున్నారు కదా. మన ట్రైబల్ కల్చర్, ట్రెడిషన్ ఇవన్నీ కూడా కనిపించే విధంగా, మన తూర్పు కనుమల అందాలన్నిటినీ ప్రతిబింబించే విధంగా, ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించినటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలన్నిటినీ మన కళ్ళ ముందుంచే విధంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెల్కమ్ చెప్తూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వీడియో అనేది. ఇక్కడ ప్రధానంగా మన కల్చర్ అండ్ ట్రెడిషన్కి సంబంధించినటువంటి దృశ్యాలను షేర్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేయడానికి అనువుగా ఇక్కడ ఇదంతా కూడా క్రియేట్ చేశారండి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు మనతో ఉన్నారు. ఇది ఒక గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. ఎకనామిక్ కూడా అద్భుతమైనటువంటి మార్పుల్ని ప్రాంతంలో క్రియేట్ చేస్తుందనేటువంటి అంచనాలు ఉన్నాయి సార్. ఏ విధమైనటువంటి సేవలను రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయం అందించబోతుంది? అంటే ఈరోజు ఏదైతే మనం ఇనాగ్రేట్ చేసుకున్నామో ఒక లేటెస్ట్ జనరేషన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మన టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఉపయోగించుకునే విధంగా మొత్తం ఆపరేషన్స్ కానీ, ప్యాసింజర్ ప్రాసెసింగ్ కానీ ఆ విధంగా చేసుకున్నాము ఒకటి చేసాం.
రెండవది ఏంటంటే ఈ టెర్మినల్ ఎయిర్పోర్ట్ డిజైన్ మొదలెట్టిన కాడి నుంచి ఎలాగ మనం ఈ ఏరియాలో ఉన్న ఆర్ట్ కల్చర్ కూడా ప్రతిబింబించాలి అన్న విధంగా మనం చేసినప్పుడు మనకేంటంటే ట్రెడిషనల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ బొబ్బిలి వీణ కానీ నాదస్వరం కానీ ఇవన్నీ కూడా తోలుబొమ్మల ఆట, మనకున్న ఏటికొప్పాక ఇవన్నీ కూడా అంటే మనకి ఒక విదేశీ ప్రయాణికుడు కానీ దేశం నుంచి వేరే స్థలాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇక్కడ రాగానే మన ఈ రీజన్ ఏంటి, దీని గొప్పతనం ఏంటి, దీని చరిత్ర ఏమిటి, టెక్నాలజీకి అంత మనం ముందులో ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా మనం ఒకటి చేస్తాం. అదొకటి. రెండోది ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేస్తాం. 100% మనం సోలార్ ఎనర్జీతో రెన్యూబుల్ ఎనర్జీతో నడిపే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అలాగే థర్డ్ ఏంటంటే అతిపెద్ద రన్వే మనం పెట్టి అతిపెద్ద విమానాలు కూడా ఇక్కడ మనకి వచ్చే విధంగా అది మనకి రానున్న రోజుల్లో వైజాగ్ నుంచి గ్లోబల్ కనెక్షన్స్ పెంచాలనే ఉద్దేశంతో మనం అదొకటి చేస్తున్నాం. మూడోది ఒక మాడ్యులర్ డిజైన్. అంటే ఈరోజు మనం 6 మిలియన్ ఎయిర్పోర్ట్ కెపాసిటీది మనం 7 రెట్లు 8 రెట్లు కూడా మనకి పెంచే విధంగా ప్యాసింజర్స్ మనకి ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ చేయడం. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక స్టాండ్అలోన్ ఎయిర్పోర్ట్ కాకుండా ఒక ఏకీకృత ఏవియేషన్ వ్యవస్థ కింద. అంటే ఏంటి, మనకి ఎయిర్పోర్ట్తో పాటు 500 ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అలాగే ఒక 130 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్బు, ఏవియేషన్ రంగానికి కావాల్సిన మేనేజరల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా గ్లోబల్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి మన ఏవియేషన్ రంగానికి ఏదైతే మనకి స్కిల్ కావాలో, టాలెంట్ కావాలో అది కూడా మనకి ఇక్కడ డెవలప్ చేసే విధంగా ఇచ్చాం. కాబట్టి దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్. వైజాగ్ ఎకనామిక్ రీజన్కి దిస్ విల్ బి ది ఇంజన్. సార్, అంటే వైజాగ్కి సంబంధించి ఇది దూరంలో ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇవన్నీ కూడా కనెక్టివిటీని చాలా సులభతరం చేసే విధమైనటువంటి ఆలోచనలు చేశారు. ఇవన్నీ కూడా ఏ విధంగా విమాన ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది? ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు దూరం అనుకున్నాం, కానీ ఈ రోజున మ్యాక్సిమం 1 గంట లోపల మనకు వస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల నుంచి మ్యాక్సిమం 1.5 అవర్ లోపల వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. దానికి అన్ని రోడ్స్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనకి ఇనాగ్రల్ సెషన్లో ఎలాగైతే మనకి ముఖ్యమంత్రి గారు అలాగే చెప్పారో, వైజాగ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురంకి బీచ్ కారిడార్ కూడా డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు చెప్తున్నటువంటి వివరాలు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇటు ఆర్థికంగా, పారిశ్రామికంగా కూడా ఒక గేమ్ చేంజర్గా మారుతుందనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైడ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, అద్భుత అవకాశాలకు వేదికగా మారనుంది రానున్న రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఎంతకాలం ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నాం, కానీ ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఈ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలను కల్పించనుంది అంతర్జాతీయ విమానాశ్రయం.